పుష్ప టూ సినిమా వచ్చి నెల రోజులు అవుతున్నా సరే మనం ఇంకా కూడా పుష్ప టూ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. సో హిందీలో వరల్డ్ వైడ్గా 1000 crores మూవీస్ని అందించింది ఇద్దరు. అంటే ఓన్లీ హిందీ లాంగ్వేజ్కి సంబంధించి మూవీస్లో 1000 crores ఇచ్చింది ఇద్దరు. సో ఇద్దరు సూపర్ స్టార్స్, షారుఖ్ ఖాన్ అండ్ అల్లు అర్జున్. సో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు హీరోగా నటించిన పుష్ప టూ మూవీ వరల్డ్ వైడ్గా బాక్స్ ఆఫీస్ వద్ద 1800 crores అయితే క్రాస్ చేసింది. సో నార్త్లో ఇప్పటికే అయితే వసూళ్ళు మామూలుగా లేవు, హెవీ రేంజ్లో అయితే కుమ్మేస్తుంది. అండ్ బాహుబలి టూ ద కంక్లూజన్ అయితే దాటేసింది అనమాట. సో అలాగే దంగల్ గురించి వచ్చేసరికి దంగల్ ఆల్ టైమ్ హయ్యెస్ట్ ఇండియన్ గ్రాసర్స్లో. సో ఈ గ్రాసర్స్ని క్రాస్ చేయడానికి కూడా ఆల్రెడీ పుష్ప టూ అయితే రెడీ అవుతుంది. సో బాహుబలి టూని క్రాస్ అయిందా లేదా అనేది ఒక క్లారిటీ అయితే లేదు, ఎందుకంటే వాటి ఫైనల్ కలెక్షన్స్ అనేవి ఇప్పటికీ కూడా ఒక కన్ఫ్యూజనే అందరికీ. సో ఇంకా ఇన్ కేస్ ఫస్ట్ సెకండ్ థర్డ్లో అయితే మాత్రం బాహుబలి టూ, దంగల్ అండ్ పుష్ప టూ ఈ మూడు కూడా పోటీ పడుతున్నాయి. అండ్ పుష్ప టూ మరో అరుదైన రికార్డుని అయితే కైవసం చేసుకుంది. అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప టూ ది రూల్ హిందీలో, ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో 1000 crores అయితే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్ట్ చేసింది. సో ఫస్ట్ సౌత్ ఇండియన్ మూవీ టు కలెక్ట్ 1000 crores బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఇన్ హిందీ. సో ఒక్క హిందీలోనే 1000 crores కలెక్ట్ చేసిన మూవీ. ఈవెన్ మిగిలిన అన్ని లాంగ్వేజెస్ కలుపుకున్నా కూడా 1000 crores రాలేదు ఇంకా పుష్ప టూకి. హిందీలో ఆ రేంజ్లో అయితే పెర్ఫామ్ చేసింది. ఈవెన్ ఒరిజినల్ హిందీ మూవీస్కి కూడా అంతలా కలెక్షన్స్ అయితే రాలేదు. సో ఆ రకంగా ఇదొక రికార్డ్ అని చెప్పాలి పుష్ప టూకి. అండ్ వరల్డ్ వైడ్గా 1000 crores సాధించిన థర్డ్ మూవీ పుష్ప టూ. పుష్ప టూ కన్నా ముందు హిందీలో 1000 crores కొట్టిన రెండు మూవీలు కూడా షారుఖ్ ఖాన్ గారివే. అండ్ ఒకటి స్పై థ్రిల్లర్ పఠాన్ అయితే, ఇంకోటి మాస్ యాక్షన్ ట్రైలర్ జవాన్. సో ఈ రెండు మూవీస్తో షారుఖ్ ఖాన్ గారు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే అయ్యారు. రెండు కూడా 1000 crores దాటాయి. సో ఇవి ప్రెజెంట్ బ్లాక్ బస్టర్స్ కింద ఉన్నాయి. సో వీటితో పాటు పుష్ప టూ ఇప్పుడు 1000 crores మార్క్ని అయితే టచ్ చేసింది హిందీలో. సో పఠాన్, జవాన్ రెండు అంటే హిందీ మూవీస్. సో 1000 crores దాటాయి బాలీవుడ్ చిత్రాలు. బట్ పుష్ప టూ మాత్రం హిందీ కాదు, బాలీవుడ్ మూవీ కాదు, టాలీవుడ్ నుంచి పక్క లాంగ్వేజ్లో 1000 crores కొట్టిన మూవీ. సో ఇది నిజంగా ఒక గ్రేట్ అచీవ్మెంట్. సిద్ధార్థ్ ఆనంద్ గారి దర్శకత్వం వహించిన పఠాన్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర 1050 crores వసూలు చేసింది. 9 months తేడాలో ఎస్ఆర్కే గారు అట్లీతో చేసిన జవాన్ మూవీ 1150 crores అయితే వసూలు చేస్తుంది. సో జవాన్ ప్రస్తుతం వరల్డ్ వైడ్గా 6వ అతిపెద్ద భారతీయ వసూళ్ళ సినిమాగా అయితే రికార్డులో ఉంది. ఎందుకంటే పఠాన్ 7th ప్లేస్లో ఉంది. బాహుబలి టూ, RRR, KGF టూ లాంటి మూవీస్ అన్నీ కూడా 1000 crores మించి వసూలు చేశాయి, కానీ అవి సింగిల్ లాంగ్వేజ్ కాదు. సో సింగిల్ లాంగ్వేజ్లో 1000 crores వసూలు చేసిన సినిమాలు అయితే మాత్రం మనకి ఈ మూడు మూవీస్ అనే చెప్పాలి. సో త్వరలోనే ఈ రెండు మూవీస్ని క్రాస్ చేసి ఇక్కడ కూడా హయ్యెస్ట్ కలెక్షన్స్, ఒక లాంగ్వేజ్లో హయ్యెస్ట్ కలెక్షన్స్లో కూడా పుష్ప నిలబడుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే హిందీలో ఇప్పటికీ కూడా దీని ప్రభావం అయితే తగ్గలేదు. ఇప్పటికీ జనాలు విపరీతంగా పుష్ప టూ మూవీ చూడడానికి వెళ్తున్నారు. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా పుష్ప టూ రికార్డులను, ఇంకా కొత్త కొత్త రికార్డులను అయితే బ్రేక్ చేసేలాగా కనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి.